పాలకూర ఉల్లికారం మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? లేకపోతే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ముందుగా మనకి దీనికి కావాల్సిన పదార్థాలు పాలకూర, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, నూనె, పోపు దినుసులు. సో ముందుగా మనము పాలకూరని నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోట్లో మీరు మిక్సీ అయినా వాడచ్చు, నేను ఇక్కడ రోల్ వాడుతున్నాను. రోట్లో మనము 2 నుంచి 3 మీడియం సైజ్ ఉల్లిపాయల ముక్కల్ని చిన్న సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 8 నుంచి 9 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా నేను పొట్టు తీసి వేసుకుంటున్నాను, మీరు అలా కూడా వేసేసుకోవచ్చు. ఇందులో మనము రుచికి తగ్గ ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఈ వేసుకున్న మిశ్రమాన్ని మనము బాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మొత్తం ఎలా అవ్వాలి అంటే కన్సిస్టెన్సీ ఒక మంచి పేస్ట్లా రావాలి. ఆ తర్వాత ప్యాన్లో ఒక ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అది బాగా ఫ్రై అయ్యాక ఉల్లికారం, మనం ఇందాకే చేసుకున్న ఫ్రెష్ ఉల్లికారం వేసుకొని అందులో బాగా కలిపేసుకోండి. ఈ బాగా కలిపి కొంచెం సేపు మంచిగా మగ్గనివ్వాలి. అయితే గుర్తుంచుకోండి, ఈ ఉల్లిపాయ పేస్ట్ ఎంత మగ్గితే కూర అంత టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు కొంచెం దగ్గర పట్టింది కదా, ఇందులో మనము ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పాలకూర మొత్తం వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని కింద నుంచి పైకి నీట్గా కలిపేసుకొని ఆ ఉల్లికారం మొత్తం పాలకూరకు పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు ఒక మూత పెట్టి 5 నిమిషాలు బాగా మగ్గనించండి. ఈ మగ్గించాక మనకి కొంచెం ఒక 2 మినిట్స్ అయ్యాక తీసి చూస్తే బాగా ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి పాలకూరలో. ఈ వాటర్ మొత్తం పోయేదాకా బాగా మగ్గించుకొని ఒక 5 మినిట్స్ అలాగే బాగా పెట్టి మగ్గించుకోండి. ఆ తర్వాత దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా సింపుల్గా పాలకూర ఉల్లికారం ఇలా అయితే రెడీ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అన్నంలో, చపాతీలో, దేంట్లో అయినా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.